Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఇప్పటి వరకు 1,00,000 మంది రైతు కుటుంబాలకు 5,000 కోట్ల రూపాయల పైచిలకు ఆ కుటుంబాలకు ఆసరాగా నిలబడ్డది కేసీఆర్ గారి ప్రభుత్వం. అందులో రాజన్నపేటలో 13 మంది రైతులకు ఈ రకంగా వచ్చింది. సంతోషం ఏంటంటే ఇప్పుడే మీ సెక్రటరీ కలిసిండు, పంచాయతీ సెక్రటరీ పిల్లగాడు తేజున్నాడు, ధర్మారం అట, కోనరావుపేట మండలం ధర్మారం అట, పిల్లగాని పేరు రవి ఉన్నట్టు, రవి హుషారున్నాడు. ఏమేం చేసినావు తమ్మి అంటే, సార్ మా ఊళ్ళో వైకుంఠ ధామం కట్టినాం, ఎవరు ఏ కులపోలు చచ్చిపోయినా ఎట్లా చచ్చిపోయినా, ఎందుకంటే బతుకున్న రోజు తందుకుంటూనే ఉంటాం కులం పేరు మీద మతం పేరు మీద, చచ్చిపోయినాకైనా కలిసి ఉండాలి, ఒక దగ్గర కాలేయాలని చెప్పి వైకుంఠ ధామం కట్టినాం. 20 లక్షల రూపాయలతో రాజన్నపేటలో పూర్తయింది, మీకు అవార్డు కూడా వచ్చింది దానికి. తర్వాత కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డ్, ఊర్లో చెత్త అంతా తీసి పారవస్తున్నందుకు డంపింగ్ యార్డ్ పెట్టినాం 2.5 లక్షలు. ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ దాదాపు 11 లక్షలు. నర్సరీ, ఊళ్ళో నర్సరీ పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో నర్సరీ ఉన్నది, 4,32,000 రూపాయలు. పల్లె ప్రకృతి వనం వాడుతున్నా లేదా ఎవరన్నా మరి అట్లా పెట్టచ్చు కదా ఓపెన్. క్రీడా ప్రాంగణం 2,56,000 రూపాయలతో పిల్లలు ఆడుకునేందుకు క్రీడా ప్రాంగణం. నేను ఒక్క మాట దయచేసి మా రాజన్నపేట అన్నదమ్ములను అక్క చెల్లెలను అడుగుతున్నా. ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ అల్కట్ పనులు అయితే, నీళ్ళు ఇచ్చుడు అల్కట్ పని, కరెంట్ ఇచ్చుడు అల్కట్ పని, ఊళ్ళో పనులు చేసుడు అల్కట్ పని, రోడ్లు మోరులేసుడు, బిల్డింగ్లు కట్టుడు, గ్రామ పంచాయతీ స్కూల్ కట్టుడు, రైతు బంధు ఇచ్చుడు, రైతు బీమా ఇచ్చుడు, ఆసరా పెన్షన్లు ఊళ్ళే 370 మందికి వస్తున్నాయి. నెలకు 7,97,000 అంటే 8 లక్షల రూపాయలు మీ ఊళ్ళో వస్తూ ఉన్నాయి. అందులో అందరూ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వితంతులు ఉన్నారు, బీడీ కార్మికులకు 134 మంది. బీడీలు చుట్టే మా అక్కజల్లను అడుగుతున్నాం, కేసీఆర్ రాకముందు మిమ్మల్ని ఎవరైనా పట్టించుకున్నారా? బీడీలు చుట్టే అక్కజల్లు మీరు అడిగినా ఎవడన్నా పెన్షన్ ఇచ్చిండా? మీరు అడగకుండానే పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ కాదా? 2 కరెంట్ ఇచ్చుడు, సాగునీరు తెచ్చుడు, బిల్డింగులు కట్టుడు, స్కూల్ కట్టుడు, గ్రామ పంచాయతీ కట్టుడు, ట్రాక్టర్ ట్రాలీ పెట్టుడు, వైకుంఠ ధామం కట్టుడు, డంపింగ్ యార్డ్ కట్టుడు, ఇవన్నీ అల్కట్ పనులే అయితే మాకంటే ముందు 67 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేదు? మరి అలా కేసీఆర్ వచ్చినాకనే ఇవన్నీ ఎందుకు యాదకి వచ్చినాయి? కేసీఆర్ వచ్చినాకనే 200 పెన్షన్ 2,000 ఎందుకు అయింది? కేసీఆర్ వచ్చినాకనే రైతు బంధు ఎందుకు వచ్చింది? రైతు బీమా ఎందుకు వచ్చింది? ప్రజల కోసం ప్రభుత్వానికి ఎందుకు తెలిసింది? ఎందుకంటే మనసున్న నాయకుడు ఉంటే అవుతుంది. కృష్ణనాయక్ తాండా ఇదివరకు మీ ఊరి కింద ఉండే, కేసీఆర్ వచ్చినాకనే ఆ తాండా వేరే పంచాయతీ అయింది, వాళ్ళ కథ వాళ్ళదైపోయింది, వాళ్ళ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఇవాళ బ్రహ్మాండంగా నిర్మాణం అవుతా ఉంది. నెల రోజుల లోపల దాన్ని కూడా చాలు చేసేది. రాష్ట్రంలో ఒక కృష్ణనాయక్ తాండా కాదు, దీని తర్వాత ఇప్పుడు నేను బాకుర్పల్లి తాండా పోతున్నా, దేవునిగుడ్డ తాండా పోతున్నా, అన్ని తాండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. రాష్ట్రంలో 3,400 తాండాలు పంచాయతీలు అయినాయి. దశాబ్దాల కళ గిరిజనులు, మా తాండాలో మా రాజ్యం ఉండాలి, ఇలా వాళ్ళు సర్పంచ్లు అయినరు, 30,000 మంది ప్రజాప్రతినిధులు అయిన గిరిజన బిడ్డలు. బ్రహ్మాండంగా ఇట్లా ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి మతం, పేదరికమే గీటురాయిగా అందరికీ కూడా మంచి చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఇదివరకు నా పైసా రాకపోయేది, ఇవాళ ఒక్క రాజన్నపేట గ్రామంలో కళ్యాణ లక్ష్మి 82 మందికి వచ్చింది, షాదీ ముబారక్ ఒకరికి వచ్చింది, మొత్తం కలిపి దగ్గర 83 లక్షల రూపాయలు ఒక్క రాజన్నపేట. ఇది చిన్న సాయం, ఇది కనబడతలేదా మనకు? ఇదివరకు ఉండేనాయి. అదేవిధంగా మొత్తం కేసీఆర్ కిట్లు, ఇదివరకు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని సినిమాల పాటలు రాసింది, ఆడపోతే ఏడాది ఆగొడుతులు చంపేస్తారని. ఇప్పుడు ఏమంటారు, నేను సర్కారు దవాఖానకే పోతా, ఆడిపోతేనే మా మేనమామ కేసీఆర్ గారు ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, ఆడపిల్ల ఉడితే లక్ష్మీదేవి కాబట్టి 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు వస్తుంది అని చెప్పి అట్లా పంపిణీ చేస్తే కేసీఆర్ కిట్లు ఒక్క రాజన్నపేటలో 51 మందికి మొత్తం కలిపి 6,57,000 రూపాయలు. అదేవిధంగా ఇక మళ్ళీ వడ్డీ లేని రుణాల కింద 19.5 లక్షలు మొత్తం సంఘ సభ్యులకు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క రాజన్నపేటలో నేను చెప్పేది, సిఎంఆర్ఎఫ్ నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 120 మందికి 45,25,000 రూపాయలు. ఇదంతా నేను చెప్పే కథ ఎప్పుడో రామకథ 67 ఏళ్ళు 70 ఏళ్ళ కథ కాదు, నేను చెప్పేది గత 9 ఏళ్ళ కథ. ఒక ఊరికి ఎంత వచ్చిందంటే ఇక మొత్తం లెక్క మీకు అనుమానం ఉంటే ఇక మీ సర్పంచ్ దగ్గరనే పెట్టిపోతాయి కాగితం చూసుకోండి. ఇంకా ఉన్నది ఇంకా కథ కూడా ఇంకొక కమ్ము ఉన్నది. మొత్తం కలిపి ఇప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి వరకు మన గ్రామ అభివృద్ధికి సంక్షేమానికి అన్నిటి కలిపి వచ్చిన పైసలు 20,38,00,000 రూపాయలు. ఇదంతా కూడా లెక్క, ఈ అంత లెక్క మీ సర్పంచ్ దగ్గర పెడితే వాళ్ళకి ఏమైనా అనుమానం ఉంటే, ఎవరైనా వేరే పార్టీ వచ్చి కుయ్యి అంటే వాళ్ళని పంపిన మీ సర్పంచ్ దగ్గరికి లెక్కను ఫ్లెక్సీ గట్ట బాబు. నేనేమంటున్నా దయచేసి మీరు ఆలోచించమని కోరుతున్నా. నేనేమడుగుతున్నా, ఇవాళ మీ ఊరికి వచ్చి ఇక్కడ ఊరు మధ్యలో నిలబడి గ్రామ పంచాయతీ కాడ నిలబడి ఇవి నేను ఈ పని చేసినా కాబట్టి మళ్ళీ నన్ను గెలిపి ఇంకా మంచిగా చేస్తా అని చెప్తాను.
మరి నా మీద పోటీ చేసిన వాళ్ళు కూడా ఆ మాట చెప్పాలి. నవ్వుతారు. నేనేం చేసినో చెప్పాలి. వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినో చెప్పాలి. ఇలా కేంద్రంలో బీజేపీ ఉన్నది, వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పాలి. మరి కేంద్రంకి వెళ్ళి ఏమి ఇచ్చిరో చెప్పాలి. రాయనపేటకి ఏమి ఇచ్చినో చెప్పాలి, ఎల్లారెడ్డిపేటకి ఏమి ఇచ్చినో చెప్పాలి, సిరిసిల్లకి ఏం చేసినో చెప్పాలి, రాష్ట్రానికి ఏం చేసినో చెప్పాలి. ఏది చెప్పకుండా ఉత్తరాయణ వచ్చి లొడలొడలొడ వాగుతా, కేసీఆర్ తిరుగుతా, ఇట్లా అంట అట్లా అంట 4 తీయటి పుల్లటి మాటలు చెప్తా అవతల పడతా అంటే మనం పిచ్చోళ్ళం కాదు. అడ్డమైన మాటలినే ఇదివరకు ఆగమైన తెలంగాణ వచ్చినాక ఒక నాయకుడు సమర్థుడైన కేసీఆర్ గారి చేతిలో పెట్టుకున్నాం కాబట్టి రాష్ట్రాన్ని గిన్ని పనులు అవుతున్నాయి. పేదవాళ్ళకి సంబంధించిన పనులు ఇంత వేగంగా గిన్ని పనులు అవుతున్నాయి. కొంతమంది కారాటం ఆడుతుంటారు. అగో పెన్షన్లు ఇంట్లో అందరికి ఇవ్వచ్చు కదా అంటారు. ఒక ఆయన ఇదివరకు 200 వచ్చేది పెన్షన్, ఇంట్లో ఇద్దరికి వచ్చినా 400 వస్తుండే. ఇలా ఒక్కరికి వచ్చినా 2000 వస్తలేదా? మరి ఇదివరకు 400 వచ్చినా ఇలా 5 రెట్లు పెరగలేదా? ఇదివరకు ఒక్కరు వస్తుంటే ఇప్పుడు 10 రెట్లు పెరగలేదా? ఆలోచించాలి. కొద్దిసేపు కూలిగా కూర్చొని ఆలోచిస్తే అర్థమవుతుంది. దయచేసి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నాను. ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరిని అడుగుతున్నాను. ఊళ్ళో 370 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇండ్లు ఎన్ని? మీ 310 ఇండ్లు ఉన్నాయి, 370 పెన్షన్లు వస్తున్నాయి. అంటే ఇంటికి ఒకటి కంటే ఎక్కువనే వస్తుందా లేదా పెన్షన్? ఎవరన్నా 5-10 మంది మిగిలిపోతే దప్పన అది కూడా ఎక్కడన్నా వాళ్ళ మీద మాకేం పగుండదు. 310 ఇండ్లు ఉన్న ఊర్లే 370 పెన్షన్లు వస్తుంటే రానోళ్ళు 5-10 మంది ఉంటే వాళ్ళకు కూడా నేను కోరేది ఒకటే, దయచేసి మీకు కూడా ఏమన్నా ఉంటే బాధ ఉంటే ఇప్పుడే ఒక అన్న కలిసి నాకు కళ్ళు కనబడతలేవు నాకు పెన్షన్ పెట్టి అన్నాడు. కరెక్ట్, పెట్టిద్దాం. మీరు సదరం పోతే ఆ సర్టిఫికేట్ ఇస్తారా, సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. కాబట్టి ఇంతమందికి పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం, 45 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం 10 మంది మీద 15 మంది మీద ఊళ్ళో పగబడుతుంది పట్టం కదా. ఏమన్నా గట్లే తప్పిపోయి ఉంటుంది. ఆడినో ఎన్నో ఇంత పెద్ద పనుల ఆడినో ఎన్నో ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి కూడా చేసుకుందాం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఇవాళ దేశంలోనే దూసుకుపోతా ఉన్నది. పల్లె ప్రగతి అంటే ఇవాళ చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇప్పుడే మీ రాజన్నపేట సర్పంచ్ గర్వంగా ఆయన రూమ్ లో చూపెడుతున్నారు. సార్ మా ఊరికి 3 అవార్డులు వచ్చినాయి చూడు, ఈ దత్తత గ్రామం అని చెప్పి గర్వంగా చూపెడతా ఉన్నాడు. ఒక రాజన్నపేట కాదు, ఇవాళ ఢిల్లీలో అవార్డులు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన సర్పంచులు వేయి మన రాష్ట్రానికి దేశంలో మొత్తం 46 అవార్డులు ఇస్తుంటే అందులో ఒక్క మన రాష్ట్రానికే 14 అవార్డులు వచ్చినాయి. అంటే ఇది పల్లె ప్రగతి కాదా? గ్రామాలు ముందుకుపోతున్నాయా, బాగుపడుతున్నాయా లేదా? దయచేసి ఆలోచించండి. ఇప్పుడే నేను మీకు చెప్పిన ఇండ్లది కూడా నా తప్పు కాదు. ఇల్లు నేను మంజూరు చేసినా కట్టుకోలేదు, మీరు కట్టుకోకపోతే ఎందుకు కట్టుకోలేని తర్వాత అడిగితే జాగలేదన్నారు, జాగ కూడా కొనిచ్చిన. ఇక నేను సుతారి పని అయితే నేను నేను వచ్చి ఇల్లు అయితే కట్టుకుంటే చేయమంటారు. అది కూడా నన్ను మంచిగా అరుచుకునే బాధ్యత మీది. నేను మీకు పరీక్షలో నేను అండగున్నా, నాకు పరీక్ష వచ్చినప్పుడు మీరు అండగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666.